కృపామయ టీవీ వీక్షకులందరికీ క్రీస్తు వారి పేరిట శుభాలు వందనాలు తెలియజేస్తున్నానండి. మేక పిల్లను చీల్చున్నట్టుగా ఒక సింహపు నోటిని చీల్చివేసినటువంటి బలాఢ్యుడైనటువంటి ఒక ప్రత్యేక పిలుపును ఆశీర్వాదమును పొందుకున్నటువంటి సంసోను గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాం. ఆ జరిగిన కార్యం ఏంటి అనే దాని గురించి మాట్లాడుకుందాం. న్యాయాధిపతుల గ్రంథము 14వ అధ్యాయము 5 నుండి 9 వరకు. అప్పుడు దాను గోత్రికుడైన సంసోను దాను వంశములో పుట్టినటువంటి మనోహ అనేటువంటి వ్యక్తికి పుట్టిన కుమారుడే సంసోను. తన తల్లిదండ్రులతో కూడా తిమ్నాతునకు పోయి, తిమ్నాతు అనే ఒక ప్రాంతం అండి. ఆ తిమ్నాతు ద్రాక్ష తోటల వరకు వచ్చినప్పుడు కొదమ సింహము అతనికి ఎదురైంది. అంటే అతని ఎదుటికి బొబ్బరించుచు వచ్చెను. కొదమ అంటే యంగ్ అండ్ స్ట్రాంగ్ అని అర్థం. మంచి వయసులో ఉన్నటువంటి సింహము, చాలా బలమైనటువంటి సింహము. అంటే ఒక 25 ఏళ్ళ 30 ఏళ్ళ మనిషికి ఎంత బలం ఉంటుందో అలాగా ఒక మంచి వయసులో ఉన్నటువంటి ఒక బలమైనటువంటి సింహము ఎదురొచ్చింది. యెహోవా దేవుని యొక్క ఆత్మ సంసోనును ప్రేరేపింపగా అతని చేతిలో ఏమీ లేకపోయినా కూడా ఒకడు మేక పిల్లను చీల్చినట్టు సంసోను ఆ సింహము నోటిని చీల్చెను. అతడు తాను చేసినది తన తండ్రితోనైనను తల్లితోనైనను చెప్పలేదు. అతడు అక్కడికి వెళ్ళి ఆ స్త్రీతో మాట్లాడినప్పుడు, అనగా తిమ్నాతు అనేటువంటి ఊరికి వెళ్ళి అక్కడ ఒక పెళ్లి సంబంధం చూడడానికి వెళ్ళాడండి. ఆ పెళ్లి సంబంధం ఈయనకే, పెళ్లి చూపులకు వెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ స్త్రీతో మాట్లాడినప్పుడు సంసోనుకు ఆమె యందు ఇష్టము కలిగెను. కొంతకాలమైన తర్వాత అతడు ఆమెను తీసుకుని వచ్చుటకు తిరిగి వెళ్ళుచుండగా ఆ సింహపు కళేబరమును చూచుటకై ఆ వైపు తిరిగినప్పుడు సింహపు కళేబరములో తేనెటీగల గుంపును తేనెయు కనపడగా అతడు ఆ తేనె చేత పట్టుకుని తినుచు వెళ్ళుచు తన తల్లిదండ్రుల యొద్దకు వెళ్ళి వారికి కొంత తేనెను ఇవ్వగా వారు కూడా తిన్నారు. అయితే తాను సింహపు కళేబరములో నుండి ఆ తేనెను తీసిన సంగతి మాత్రము సంసోను తన తల్లిదండ్రులకు తెలియచేయలేదు. ఇక్కడ సంసోను ఈ సింహమును చంపటము అనేటువంటి ఈ సంఘటన వెనుక ఉన్న బేసిక్ అర్థాలు ఏంటి అనే విషయాలను మనం గమనిస్తే, మొదటిగా ఏంటంటే పాలస్తీనీయుల, అంటే ఇప్పుడు పాలస్తీన్ అంటున్నాము, అప్పుడు ఫిలిస్తీ దేశం అనేవాడు. ఈ ఫిలిస్తీయుల చేతిలో ఉన్నటువంటి ఎంతోమంది ఇశ్రాయేలీయులను చెర నుండి విడిపించడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి, ఆ కాలంలో దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి, అంటే గిద్యోను తదనంతరము వచ్చినటువంటి వారిలో అబీమెలెకు కూడా ఉన్నాడు. కానీ అతను మంచివాడు కాదు. అతనిని దేవుడు మరణానికి అప్పగిస్తాడు. అటు తర్వాత పుట్టినవాడు సంసోను, ఒక న్యాయాధిపతిగా ఉన్నాడు. ఈ న్యాయాధిపతిగా ఉన్నటువంటి ఇతను ఫిలిస్తీయుల చెరలో ఉన్నటువంటి ఇశ్రాయేలీలందరినీ కూడా కాపాడాల్సినటువంటి బాధ్యతను దేవుడు అతనికి ఇచ్చాడు. రెండవది, ఇక్కడ ఈ సింహాన్ని మేక పిల్లని చీల్చినట్టు చీల్చటమా వెనుక ఒక డివైన్ స్ట్రెంగ్త్ ఉంది. శాంసంగ్ వాజ్ బ్లెస్డ్ విత్ డివైన్ స్ట్రెంగ్త్. అంటే దేవుడు సంసోనుకి ఒక బలాన్ని ఇచ్చాడు. ఈ బలము ఒక మనిషి మంచి తిండి తినడం వలననో, లేదా మంచి డైట్ ఫాలో అవ్వడం వలననో, జిమ్కి వెళ్ళి కండలు పెంచటం వలననో వచ్చే బలం కాదు. ఇది దైవిక బలము. దేవుని ఆత్మ, యెహోవా దేవుని ఆత్మ సంసోను మీదకు రాగా, అంటే సంసోనుకు కూడా ఒక ఐడియా రావాలి, నిజంగా నాకు ఇంత బలం ఉందా, ఏ మనిషి ఎప్పుడు చెయ్యలేనటువంటిది నేను చేయగలిగానా అనే ఒక నమ్మకం సంసోనుకు కూడా కలగాలి అనే ఉద్దేశంతోనే దేవుడు అతన్ని అలా ప్రేరేపించాడు. ఇక మూడవది, సింహము యొక్క కళేబరములో ఉన్నటువంటి తేనె దేనిని సూచిస్తుంది అంటే
ఎంతో పటిష్టమైన ప్రమాదకరమైన ఫిలిష్తీయుల దండు మీద యుద్ధము ప్రకటించి వారి మీద దాడి చేసి వారిని ఓడించి వారి చేతుల నుంచి ఇశ్రాయేలులను విడిపించి అలా తిరిగి వస్తూ ఉన్నప్పుడు ద స్వీట్ రివార్డ్ ఆఫ్ విక్టరీ ఉంటుంది కదా, విజయోత్సాహముతో అతను అక్కడి నుండి బయలుదేరి వస్తున్నప్పుడు, అంటే ఏంటంటే ఒక శుభకార్యం జరుగుతున్నప్పుడు స్వీట్స్ పంచిపెడుతుంటారు కదా, అలాంటిదన్నమాట. నేను ఫిలిష్తీయులను ఓడించి దేవుని ప్రజ అయినటువంటి ఇశ్రాయేలులను తీసుకుని వచ్చేసాను. కాబట్టి నేను ఈ విషయాన్ని, ఈ సంఘటనను, ఈ విజయాన్ని ఒక సెలబ్రేషన్గా, ఒక పండుగగా, ఒక శుభ సూచకముగా నేను సెలబ్రేట్ చేసుకుంటున్నాను అనే అర్థం వచ్చే విధంగా ఆ స్వీట్ తిన్నట్టుగా ఆ హనీని అతను తిన్నాడనమాట. అది జరిగింది. చిన్న ప్రార్థన కొరకే తలలో ఉంచుదామండి. పరలోకమందున్న మా తండ్రి, మా ప్రార్థన ఆలకించండి ప్రభా. ప్రపంచ దేశాలలో ఎంతోమంది నీ సేవ కొరకు వాడబడుతూ ఉన్నారు. అటువల్లే ఒక న్యాయాధిపతిగా ఉంటూ సంసోను కూడా నీ సేవలో వాడబడాలని నీవు ఉద్దేశించినప్పటికీ కూడా అతడు కొన్ని తప్పుదములు, పాపములు చేయడం వలన తన ఆశీర్వాదమును అతను తెలుసుకున్న వాడు కాడు. కాబట్టి తను నాశనంకు గురైపోవలసిన సందర్భాన్ని తనే తెచ్చుకున్నాడు. ఇది స్వయంకృత అపరాధమే కానీ నీవు అతనికి ఇచ్చినటువంటి శాపము కానే కాదు దేవా. ఎంతోమంది దైవజనులుగా పిలువబడుతున్నటువంటి వారు, సంఘ కాపులుగా పిలువబడుతున్న వారు, నీకు సేవకులుగా ఉంటున్నవారు ఈ రోజున చాలామంది మార్గము తప్పి తిరుగు చుక్కల వలె బైబిల్ని పక్కన పెట్టి వారి సొంత బోధన చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ప్రభువా. అటువల్లే కాకుండా నీవు పిలిచినటువంటి ఈ పిలుపునకు తగినట్టుగా మేము విధేయత చూపించి నీకు లోబడి ఉండి నీకు నమ్మకమైన సేవ చేసేవరంగా ఉండనివ్వమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. ఈ కార్యక్రమాలన్నిటినీ కూడా మీరు ప్రోత్సహిస్తున్నటువంటి విషయమై మేము చాలా సంతోషంగా ఉన్నాం. సబ్స్క్రైబ్ చేసుకోండి, మాతో ట్రావెల్ చేయండి. ఈ కార్యక్రమాలను చూసి మీరు లైక్ చేయండి, కమెంట్ చేయండి. మీ విలువైన సలహాలను, సూచనలను కమెంట్ ద్వారా మాకు తెలియచేయండి. మీ సహోదరులతో, మీ సంఘము వారితో, మీ స్నేహితులతో, అన్యులతో, ప్రతి ఒక్కరితో కూడా మీరు చూస్తున్నటువంటి ఈ వీడియోస్ని షేర్ చేయండి.